హాయ్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమని చెప్తా ఉన్నాడు అంటే భారతదేశంలో జనాభా పెరుగుదల దాదాపుగా 2.1% తగ్గకూడదు, కానీ ఇది దాదాపు చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 1.9%కు మాత్రమే అయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 3 పిల్లల్ని కనండి అని చెప్పేసి ఆయన సలహా ఇస్తూ ఉన్నాడు. సో సలహా ఇవ్వగానే ఓవైసీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి మీరేమైనా 1500 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు అకౌంట్లో ఇస్తారా అని. సో ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీలో వాళ్ళు ముగ్గురేం కర్మ 10 మందిని కూడా అంటా ఉన్నారు. దానికి ఏం లిమిటేషన్ లేదు, ఎవరు కూడా చందాలు ఇవ్వటం లేదు, లేదా గవర్నమెంట్ తరంగా ఫండ్ ఇవ్వటం లేదు. కానీ హిందూ మతస్థుల్లో మాత్రం నిజంగా చెప్పాలంటే కొంతమంది పిల్లల్ని కనొద్దనుకుంటున్నారు, కన్నవాళ్ళు ఒకళ్ళని కనాలనుకుంటున్నారు, ఎవరో కొద్దిమంది ఈరోజు 2 పిల్లలు జొలిగిపోతూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హిందూ సమాజం పాపులేషన్ రేట్ అనేది డెఫినెట్గా పడిపోతూ ఉంది. సో ఓవరాల్గా మనం ఒక 20 ఏళ్ళది తీసుకొని చూస్తే ఇంతకుముందు ఉన్న హిందూ సమాజంలోని జనాభా ఎంత ఉంది, అలాగే ఇతర మతస్థుల జనాభా ఎంత ఉంది చూసుకుంటే ఇది క్షీణదశకు చేరుకుంటా ఉంది. అలాగే వృద్ధులు పెరుగుతూ ఉన్నారు తప్పితే యంగ్ జనరేషన్ లేదు. సో డెఫినెట్గా మోహన్ భగవత్ చెప్పింది సరైన విధానమే. కాకపోతే ఏంటి అంటే ఈ కాలంలో మరి పర్టికులర్ విమర్శలు వచ్చేది హిందూ సమాజం నుంచే. అంటే మేము పిల్లలు కనాలని మీరు చెప్తారా, మేము ఎంతమంది కనాలో మీరు చెప్తారా. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఎలాంటివి మీరు మహిళలను కించపరుస్తున్నారు ఇలాగనమని చెప్పేసి ఇలాంటి ఆర్గ్యుమెంట్ చాలా పెరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా దేశ భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే డెఫినెట్గా జనాభా మీద ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ ఇవన్నీ జనాభా ఉంటేనే కానీ, జనాభా లేకుండా టెక్నాలజీలు పనికిరావు, అభివృద్ధి పనికిరాదు. ఎవరి కోసం అభివృద్ధి? జనాభా కోసమే. కాబట్టి డెఫినెట్గా క్షీణిస్తున్న జనాభా పెంచుకోవడానికి వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు పాటించాలి. ఎందుకంటే అనేక మంది నాయకులు చెప్తా ఉన్నారు. అలాగే మన దేశం కాదు, అలాగే చైనాలో అలాగే చెప్తా ఉన్నారు, జపాన్ వాళ్ళు అలాగే చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కుటుంబాన్ని పెంచుకోండి, జనసంఖ్యను పెంచండి అని చెప్తా ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది, దేశం మొత్తం వృద్ధులమయమైపోతుంది. కాబట్టి డెఫినెట్గా జనాభాని పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. డెఫినెట్గా ఆయన ఇచ్చిన సలహాని అయితే డెఫినెట్గా వ్యతిరేకించలేము. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.